ఒక్కసారి ప్లీజ్ సైలెన్స్. మా ఊర్లో హేమంత్ అనే పిల్లాడండి. వీడు ఏ స్కూల్ చదువుతున్నావు నాన్న? ఇంగ్లీష్ మీడియం. వాడు అందులో చదువుతున్నాడండి. వాడు రైటింగ్ అస్సలు బాగోదు. చూడండి ఎంత కోడికి వెళ్తున్నట్టు కిలికి పాడేస్తాడు. వాడు ఏం రాస్తున్నాడన్న వాడే చదవలేడు అనమాట. అలాంటి రైటింగ్ని వీడు వచ్చి జస్ట్ 2 days అయ్యింది నా దగ్గరికి వచ్చి. నేను చెప్పింది విని నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం చెప్పింది వినడమే కదా మనకు కావాలి పిల్లలు. చూడండి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ చూడండి, వాడు అసలు ఎలా రాశాడో. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ చూడండి. ఈ హ్యాండ్ రైటింగ్కి ఒక్క నిమిషం, ఈ హ్యాండ్ రైటింగ్కి మీరు తేడా గమనించండి. తీసేయాలి. ఇగోండి కొంచెం విడదీసి రాయడం వాడు నేర్చుకున్నాడు. ఇలా రాయడం వల్ల వాళ్ళ మిస్ కూడా వాడికి చూడండి వెరీ గుడ్ అని పెట్టారనమాట. ఇది పేరెంట్స్ మనం ఈ విధంగా నేర్పుకోవాలండి. మనం నేర్పుకున్న దాన్ని బట్టి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. జస్ట్ 2 days అయింది వాడు వచ్చి. వాడికి చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఉంది నాకు. నేను ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా వాడికి ఒక గిఫ్ట్ కొంటాను. మా ప్రణవికి కూడా కొంటానండి. ఆడపిల్లలందరికీ ఒక గిఫ్ట్ కొంటాను. ఆడపిల్లలకి ఎక్కువ జుమ్కీలు, నక్లీస్లు, చైన్లు ఇష్టం కాబట్టి వాళ్ళకి అవే కొంటాను. మగపిల్లలకి వాచీలు కొంటాను. తప్పకుండా కొంటానండి. నేను చెప్పానంటే చేయకుండా ఉన్నాను. ఇదిగోండి చూడండి, మాట్లాడకు వీడియో తీస్తున్నాను. కొంటాను. వాడు ఎంత నీట్గా రాశాడో చూడండి. ఇంకా నేను వాడికి ఇంకా బెటర్మెంట్ రావడం కోసం కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పిస్తాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఎప్పుడూ కూడా శుభ్రంగా అన్నీ నేర్చుకునే వెళ్ళాలని అనుకుంటానండి. నా పిల్లలే బాగుండాలని నాకు ఎప్పుడు స్వార్థం లేదు. నేను అసలు నా పిల్లకి చెప్తున్నాను కదా, ఇంకోళ్ళకి చెప్పుకోవడం ఎందుకన్నా నాకు స్వార్థం లేదండి. అందరు కూడా నా పిల్లలతో సమానమే, నా పిల్లలతో సమానమే. అందరి పిల్లలు ఒకేలా ఉంటారు. అందరి పిల్లలు దేవుడితో సమానం. అందరి పిల్లలు ఒకటే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గుడ్ పెట్టారు వాళ్ళ మిస్. ఇలాగే నువ్వు చదువుకుంటూ ఉండు, ఇలాగే నువ్వు ఇంకా బెటర్మెంట్ చేస్తూ ఉండు. నీకు నేను ప్రోత్సహిస్తాను, నీ చదువుకి నేను ప్రోత్సహిస్తాను. నువ్వు 10th క్లాస్కి వచ్చేసరికి, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్? 5th? 4th. 5thకి వచ్చేసరికి నవోదయ ఉంటుంది. నవోదయాలో తీసుకుంటారు. నువ్వు 5th క్లాస్ పరీక్షలు రాస్తే నువ్వు ఆ పరీక్షల్లో పాస్ అవ్వడం కాదు, మంచి మంచి మార్కులు వచ్చేలాగా నేను చేస్తాను. నువ్వు నాకేం చేయాలి? కేవలం చదువుకోవాలి, రాయాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటి? బాగా అమ్మ నాన్న పట్ల గౌరవంగా ఉండాలి. అక్క చెల్లిని కొట్టడం ఇలాంటివి చేయకూడదు. సరేనా నాన్న? బంగారు తండ్రిలా చదువుకో. ఇలాగే చదువుకో, ఇలాగే వృద్ధిలోకి రా నాన్న. బంగారు తండ్రి. జై శ్రీరామ్ గట్టిగా చెప్పు నాన్న, ఇంకా గట్టిగా.